కానీ కాలేవు 40-80 ఏళ్ల వయసులో 40 సంవత్సరాల వయసులో అలాగా పక్షిరాజు కొత్త యవ్వనాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ దేవుడు స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు, నీ పాపాలు క్షమించే దేవుడు మాత్రమే కాదు, ఏమండి నేను పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని ఏమంటే కొత్తదనంగా చేస్తాడు ఆయన. అంటే ఎవరి కాలంలో కూడా నీ ఆలోచనలో పిరిగితనంతో కానీ, ముసలివాడిని అయిపోయినని కానీ, నాకు ఎవరు దిక్కులేనని కానీ, రేపు నన్ను ఎవరు చూస్తారని కానీ, నేను బలహీనని కానీ నీ పాపం ఉండదు. నీలో ఒక ధైర్యం ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని దేవుడు మన బ్రతుకులు నింపాలనుకుంటున్నాడు. దేవుడు అది ఎవరికి సాధ్యమవుతుందంటే దేవుడు నిరంతరం స్తుతించే వారికి మాత్రమే. స్తుతి చెల్లించిందా ఎవరికైనా శోభస్కరం? యథార్థవంతులు. అంటే స్తుతి ఎవరు చెల్లిస్తారంటే యథార్థవంతులు స్తుతిస్తారు. యథార్థవంతుడు ఇది దేవుడు చేసిన మేలు అని యథార్థంగా గుర్తించి దేవుడిని ఆరాధిస్తారు. యథార్థంగా లేని వాళ్ళు ఇది మా ఆయన కష్టాల వల్ల వచ్చింది, నా పొదుపు వల్ల వచ్చింది,